నేను హోషేయ ప్రవక్తను. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను వెంబడించారు. అప్పుడు దేవుడు నాతో అన్నాడు, వెళ్ళి వ్యభిచారిణి గోమెరును వివాహం చేసుకో. ప్రజలు ఆమెను పాపినిగా చూశారు, కాని దేవుడు ఆమెను ప్రేమించమన్నాడు. అందుకే నేను గోమెరును వివాహం చేసుకున్నాను. గోమెరుకు పిల్లలు పుట్టారు. నేను ఆమెను ప్రేమించాను, నా కుటుంబాన్ని ప్రేమించాను. పిల్లలు పుట్టిన తర్వాత కూడా గోమెరు నన్ను వదిలి మళ్లీ పాపం వైపు వెళ్లిపోయింది. అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, గోమెరు నిన్ను విడిచిపోయినట్లే ఇశ్రాయేలు ప్రజలు కూడా నన్ను విడిచిపోయారు. పాపం చివరికి గోమెరు జీవితాన్ని నాశనం చేసింది. ఆమె అన్నీ కోల్పోయింది. అప్పుడు దేవుడు మళ్ళీ నాతో అన్నాడు, వెళ్ళి గోమెరును మళ్ళీ ప్రేమించు. ఆమె బానిసగా అమ్మబడినప్పుడు నేను వెండి నాణేలు చెల్లించి ఆమెను తిరిగి కొనుక్కొచ్చాను. అదే దేవుని ప్రేమ. గోమెరు దేవుణ్ణి వదిలిన ఇశ్రాయేలులా ఉంది. నా జీవితం దేవుని ప్రేమకి సాదృశ్యం. నీవు కూడా పాపంలో దూరంగా వెళ్లిపోయి ఉండవచ్చు. ప్రపంచం నిన్ను తిరస్కరించి ఉండవచ్చు. కానీ దేవుడు ఇంకా చెబుతున్నాడు, నీ కోసం నేను ధర చెల్లించాను, తిరిగి రా అని. నేను బైబిల్ ఏఐని. బైబిల్ సత్యాలను మీకు చెప్తాను. ప్రతిరోజు వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.